ఆగస్ట్ 2. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. లూకా సువార్త 9వ అధ్యాయం 34వ వచనం. పేతురు, యాకోబు, యోహాను యేసుతో కొండ మీద ఉన్నారు. ఇది చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టమని గ్రహించి దాని మహిమను ఎలాగైనా కాపాడాలనే ఆశతో పేతురు యేసుకు ఒకటి, మోషకు ఒకటి, ఏలియాకు ఒకటి చొప్పున 3 పర్ణశాలలు వేస్తామని ప్రతిపాదించాడు. వాస్తవానికి ఇది ప్రభువును 2 పాత నిబంధన పరిశుద్ధులతో సమాన స్థాయిలో ఉంచేది. దేవుడు వారిని ఒక మేఘంతో కమ్మి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. లూకా మనకు చెప్పేదేమిటంటే, వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు భయపడిరి. వారు భయపడకూడదు. అది తీర్పుకు సంబంధించిన మేఘం కాదు, మహిమగల మేఘం. అది శాశ్వతంగా ఉండేది కాదు, ఒక తాత్కాలికమైన అద్భుతం. ఆయన కంటికి కనబడకపోయినా దేవుడు ఆ మేఘంలో ఉన్నాడు. అనేకసార్లు మన జీవితాల్లోకి మేఘాలు వస్తాయి. అపోస్తలుల వలె మనం కూడా ఆ మేఘాలలోకి ప్రవేశిస్తున్నప్పుడు భయపడతాం. ఉదాహరణకు, దేవుడు మనలను ఒక కొత్త పరిచర్యకు పిలిచినప్పుడు తెలియని భయం తరచుగా ఉంటుంది. అపాయాలు, అసౌకర్యాలు మరియు ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి మనం అపోహలు ఊహించుకుంటాం. వాస్తవానికి మనం ఒక ఆశీర్వాదానికి భయపడుతున్నాం. ఆ మేఘం తొలగిపోయినప్పుడు దేవుని చిత్తము ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్నదని మనం కనుగొంటాం. మనం అనారోగ్యమనే మేఘంలోకి ప్రవేశిస్తున్నప్పుడు భయపడతాం. మన మనసులు భయంతో నిండిపోతాయి. వైద్యుని ప్రతి మాటను, ముఖ కవళికను మన మరణ శకునంగా భావిస్తాం. ప్రతి లక్షణాన్ని ఒక ప్రాణాంతక వ్యాధికి సూచనగా నిర్ధారించుకుంటాం. కానీ ఆ అనారోగ్యం గడిచిపోయినప్పుడు కీర్తనకారునితో కలిసి మనం ఇలా అంటాం: నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనుంది యుండుట నాకు మేలాయను. కీర్తనలు 119:71. దేవుడు ఆ మేఘంలో ఉన్నాడు, కానీ మనకు తెలియలేదు. మనం దుఃఖమనే మేఘంలోకి ప్రవేశించినప్పుడు భయపడతాం. కన్నీళ్ల నుండి, వేదన నుండి, నష్టం నుండి ఏ మేలు కలుగుతుందని మనం ప్రశ్నించుకుంటాం. మన ప్రపంచమంతా శిథిలమై మన చుట్టూ కూలిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ మేఘంలో ఉపదేశం ఉంది. ప్రభువు మనలను ఆదరించు ఆదరణతో ఇతరులను ఎలా ఆదరించాలో మనం నేర్చుకుంటాం. మనం ఎన్నడూ తెలుసుకోలేని విధంగా దేవుని కుమారుని కన్నీళ్లను మనం అర్థం చేసుకుంటాం. జీవితంలోని మేఘాలలోకి ప్రవేశించేటప్పుడు మనం భయపడనవసరం లేదు. అవి మనకు ఉపదేశం ఇచ్చేవి. అవి తాత్కాలికమైనవి. అవి నాశనం చేసేవి కావు. అవి ప్రభువు ముఖాన్ని కప్పివేయవచ్చు, కానీ ఆయన ప్రేమను, శక్తిని కప్పలేవు. కాబట్టి మనం విలియం కౌపర్ మాటలను హృదయంలో ఉంచుకోవాలి. భయపడే పరిశుద్ధులారా, ధైర్యం తెచ్చుకోండి. మీరు భయపడే ఆ మేఘాలు కనికరంతో నిండి ఉన్నాయి. అవి మీ తలలపై ఆశీర్వాదాలై కురుస్తాయి. దేవుడు మిమ్మును దీవించును గాక.